వినాయక పూజ మనం ఎందుకు చేస్తాం? దాని వెనకమాల ఉన్న కథ ఏంటి? ప్రతి సంవత్సరం మనం ఎంతో ఆనందంగా వినాయక చవితి జరుపుకుంటాం. గణపతి విగ్రహాన్ని తీసుకొస్తాం, పూజలు చేసి నైవేద్యాలు పెడతాం, 21 రకాలైనటువంటి ఆకులను సమర్పిస్తాం. కానీ ఒకసారి ఆలోచించారా? గణపతిని ఎందుకు మొదట పూజిస్తున్నాం అనేది, ఆయన జన్మకథలో దాగి ఉన్న రహస్యం ఏమిటి అనేది, 21 రకాలైనటువంటి ఆకులు ఎందుకు సమర్పిస్తున్నాం అనేది ఈ వీడియోలో మనం ఈరోజు చర్చించుకుందాం. మొదటిగా గణపతి జన్మ కథ. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తూ స్నానానికి ఉపయోగించినటువంటి పసుపు గంధంతో చిన్న బిడ్డను తయారు చేస్తుంది. ఆ బిడ్డను ప్రాణం పోసి కుమారుడిగా స్వీకరిస్తుంది. తన గదికి ఎవరు లోపలికి రాకుండా బిడ్డను బయట కాపలాగా పెడుతుంది. అప్పుడు అక్కడికి పరమేశ్వరుడు వస్తాడు. బాలుడు పరమేశ్వరుణ్ణి అడ్డుకుంటాడు. కోపంతో శివుడు త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును శరీరం నుంచి వేరు చేస్తాడు. దీన్ని చూసినటువంటి పార్వతీదేవి తీవ్రంగా బాధపడుతుంది. ఆమెను శాంతపరచడానికి శివుడు తన భూతగణాలను పంపి ఎవరి తల మీకు ముందుగా కనిపిస్తుందో తీసుకురమ్మని ఆదేశిస్తాడు. వాళ్ళు ఏనుగు తలను తీసుకొస్తారు. శివుడు ఆ తలను బాలునికి అమర్చి ప్రాణం పోస్తాడు. ఇలా గణపతికి ఏనుగు తల లభిస్తుంది. ఈ కథ మనకు ఒకటి బోధిస్తుంది: జీవితంలో తప్పు జరిగినా దానికి పరిష్కారం ఎప్పుడూ ఉంటుందని.